హియర్ ద మైటీ కార్దుంగ్లా వచ్చేసినాం రా అయ్యా. చూడండి మొత్తం బైకర్స్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు లైన్గా. ఆహా, ఈడికెళ్ళి ఒక్కసారి వ్యూ చూడండి. ఆ కింద కనిపిస్తుంది కదా, ఆ కింద కనిపించేది లే సిటీ. ఎంత చిన్నగా కనిపిస్తుంది అది. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లే. ఈరోజు డే అయితే గుర్తులేదు. సో ఇప్పుడైతే ఇక్కడ నుండి నేను కార్దుంగ్లా పోతున్నా. అండ్ ఇంకో ఇద్దరు హైదరాబాద్ నుండి అయితే కలిసిరు, వాళ్ళు కూడా వస్తున్నారంట. సో లగేజ్ ఒక ఏమంటారు, ఈ క్యాన్ కూడా తీసుకుంటే ఎందుకన్నా ఎమర్జెన్సీకి పనికొస్తుంది అని చెప్పేసి బండి మొత్తం లగేజ్ సెటప్ అయిపోయింది. లగేజ్ చాలా ఎక్కువైపోయింది బండి పైన. ఇప్పుడు ఎక్కువ లేట్ చేయకుండా డైరెక్ట్ మోటో వ్లాగ్లో కలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్ ఫ్రమ్ లే. మంచిగా ఎల్లు వచ్చింది ఇప్పుడే. టైం 7 అవుతుంది. కొంచెం లేట్ అయిపోయింది ఆల్రెడీ. కొంచెం జల్దీ వెళ్దాం అనుకున్నా కానీ జర గింతంత లేట్ అయిపోయింది. ఇప్పుడు వీడికి వెళ్ళి కార్దుంగ్లా చూసుకొని న్యూబ్రా అయితే వెళ్ళిపోతా. న్యూబ్రా కాదు, సారీ, తుర్తుక్ ఈరోజు స్టే చేసి రేపు మళ్ళీ న్యూబ్రా అలా స్టే చేసి అక్కడికి వెళ్ళి ప్యాంగాంగ్ చూసుకుంటా హాన్లీ వెళ్ళిపోతా. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ రెడీ అయిపోయినా. ఒక ఇద్దరు హైదరాబాద్కి నుంచి కలిసి ఉండే, వాళ్ళు కూడా కార్దుంగ్లా వస్తా అంటే ఇక వాళ్ళతో కలిసి పోదామని చెప్పేసి, నాకు కూడా కొంచెం వీడియోస్కి హెల్ప్ అవుతుంది కదా, ఫొటోస్కి వీడియోస్కి అని చెప్పేసి సరే అని చెప్పి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు కార్దుంగ్లా పోయే రూట్లో ఆగుతా. ఒక్కసారి వ్యూ చూడండి, మొత్తం లే సిటీ అయితే కనిపిస్తుంది. మొత్తం ఏమంటారు, మట్టి కొండలు, మొత్తం మట్టి కొండలే ఇవి. అండ్ మధ్యలో గ్రీన్ ఇల్లులు. ఇప్పుడైతే సీదా నాకు తెలిసి మనం ఆ పైకి పోవాలనుకుంటా 17,400 600 సంథింగ్ ఉంది కార్దుంగ్లా. రోడ్ అయితే ఇప్పటివరకు బాగానే ఉంది. నేను అడిగితే నిన్న ఒక ఆయన నా హాస్టల్ అయినా పోయొచ్చిండే, కొంచెం ప్యాచెస్ మధ్యలో ఉన్నాయంట. లైక్ కొంచెం ఆఫ్ రోడింగ్ ఉందంట మధ్యలో. ఇక్కడ గూగుల్ మ్యాప్ను అసలు నమ్ముకోలేము మనము, అది ఎటెటో తీసుకుపోతుంది. బెస్ట్ ఇక్కడ వచ్చినామంటే లోకల్ అడిగి వెళ్ళిపోవాలి, బెస్ట్, అదే బెస్ట్. రోడ్లు చూడు రే ఎంత డేంజరస్గా ఉన్నాయి. ఈడ స్లో చేసుకోకపోతే సీదా కిందికే. అంటే అంత కాయి లేదు కానీ పైకి పోయే కొద్దీ ఇంకా లోతు ఎక్కువైతే ఉంటుంది. అందుకే నేను మెల్లగానే కొడుతున్నా. నన్నైతే కింద ఆడ ఆపి చెక్ చేసిర్రు, బండి సొంత బండేనా కాదా అని చెప్పేసి. ఎందుకంటే సొంత బండి, మన బండి లేకపోతే మన పేరెంట్స్ మీద రిజిస్టర్ అయి ఉన్న బండే మాత్రమే మనం తీసుకోగలుగుతాం పైకి, లేదంటే పైకి తీసుకోలేము. వచ్చేటోళ్ళు అదైతే గుర్తుపెట్టుకోర్రి. నాకు తెలిసి మనోడు చెప్పిన ప్యాచ్ ఇదే అనుకుంటా, మొత్తం మట్టి ఉంది. ఓడి అమ్మ, చాలా మట్టి ఉంది. బండి కొంచెం మనది లగేజ్ ఎక్కువ ఉంది కదా. సెట్. మొన్న ట్రాన్స్ఫర్ చేసినాక నాకు ఇవన్నీ అంత ఏమంటారు ప్రాబ్లం ఏమి అనిపించదు. మొన్న 160 కిలోమీటర్స్ సుక్కలు కనిపించినాయి. ఇది అంతా జూజూబీ ఖాళీ ఇసుకనే ఉంది కాబట్టి దీన్ని కవర్ చేసుకోవచ్చు, అంత ప్రాబ్లం ఏం లేదు దీన్ని.
అసలు ఎదురుగా ఆ వ్యూ చూడండి, మొత్తం గ్లేషియర్స్ ఇట్లా లైన్గా అక్కడికి వెళ్ళి అక్కడి వరకు ఫామ్ అయినాయి. రోడ్లు మాత్రం అప్పటికెళ్ళి ఇట్లానే ఉన్నాయి. కంపేర్ టు జాన్స్కర్ ఇది చాలా అంటే చాలా బెటరు. ఆ రోడ్లు చూసారు కదా ఎట్లుండే. ఈ అమ్మ ఇంకా 24 కిలోమీటర్స్ ఉంది. ఈడ చూడండి మొత్తం బైకర్స్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు లైన్గా. ఇడకొస్తారు ఏం భయ్యా? హాయ్ బ్రో. హైదరాబాదా? వైజాగా? ఇంత లేట్ చేస్తారా? కాదు, ఇంత లేట్ చేస్తారా మీరు? నేను 6:30కి రెడీ అయి కూర్చున్నా. కింద మస్తు మంది బైకర్స్, ఫుల్ రష్ ఉంటుంది నాకు తెలిసి పైన. నేను ఎంత జల్ది వెళ్దాం అనుకున్నా, మళ్ళీ లేట్ అయిపోయింది. 6:30 ఎట్లుంటే 7:30 వరకు పైకి వెళ్తుండే మేము. 7:30, 8. ఇప్పుడు 8:50 ఏమో అవుతుంది టైం. చాలా రష్ ఉండొచ్చు, చాలా బైక్స్, చాలా కార్స్ అయితే పోయినాయి పైకి. ఏమో ఫోటోలు దిగనిస్తారో లేదో తెలియదు, బట్ ట్రై చేస్తాం. వావ్, రోడ్లు మాత్రం అట్లనే ఉన్నాయి కంటిన్యూస్గా. ఒక 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లకి వెళ్ళి ఎదురుగా అసలు ఆ గ్లేషియర్ చూడు ఎట్లున్నాయో. వావ్, లైన్గా ఇట్లుంది మొత్తం. ఒకటే కొండ అనుకుంటా, పెద్ద కొండ. ఆ కొండకున్నాయి మొత్తం ఐసు. ఆగ్రా, ఈడ నా బండి గుంచలేదు పైకి. సామాన్ ఎక్కువ ఉంది కదా మన బండి పైన, కరెక్ట్ గట్టి గుంచలేదు ఇది. అండ్ రోడ్డు కూడా ఉవ్వడు కాబడి ఉంది కదా. వీళ్ళందరూ ఆగిర్రు ఎందుకు? ఎంట్రీ చేయాలా? అచ్చా, అదేమో అది ఇచ్చిండా నిన్నాడు. ఫోన్లో నడిచిపోతుంది. 5 minutes later. ఈడైతే ఎంట్రీ చేసినుండే, ఎక్కడి నుండి వస్తురా మొత్తం ఎంట్రీ చేసి మొత్తం డీటెయిల్స్ రాసిన తర్వాత వీడికెళ్ళి ఇక పైకి అయితే స్టార్ట్ అయిపోయినాం. పర్మిట్లు అయితే ఏం చెక్ చేయలేదు. ఇప్పుడు ఇక్కడ ఇన్నర్ లైన్ పర్మిట్ చెక్ చేస్తారేమో అనుకున్నా, కానీ పర్మిట్ ఏం చెక్ చేయలేదు. కానీ డీటెయిల్స్ రాసుకోరు అంతే. ఎంతమంది ఉర్రు, ఎక్కడ పోతురు, ఎక్కడికి వెళ్ళి వస్తురు అని చెప్పి అంతే. అంతకు మించి ఎక్కువ ఏం రాసుకోలేదు. ముందు తార్ రోడ్ ఉన్నట్టుంది. మనం ఇప్పుడు 15,300 ఫీట్లు ఉన్నాం. ఇంకా 14 కిలోమీటర్స్ ఉందా? నేను ఇందాక 9 అనుకున్నా, అది 19 అది అయితే. హా, 14 కిలోమీటర్స్ ఎందుకంటే ఇగో ఇట్లా 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 తిరుగుకుంటా పోవాలి కాబట్టి. ఇక తార్ రోడ్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదులే, దట్ట కొట్టేయచ్చు. ఆ రోడ్ కూడా కొంచెం గచ్చులే ఉంది. ఎంత పైకి వస్తే అంత చలి, చేతులు మొత్తం జామ్ అయిపోయినాయి. ఇంత ఎండగా అనిపిస్తుంది కదా. ఇక్కడ సైడ్లలో వాటర్ పోతున్నాయి, మొత్తం ఐస్ అయిపోయినాయి. అండ్ చేతులు మొత్తం జామ్ అయిపోయినాయి నావి. నాకు తెలిసి మనం ఇప్పుడు 16,000 వచ్చినట్టున్నాం. ఇక్కడ బోట్స్ అయితే ఏం లేవు మధ్యలో. కింద నేను రిజిస్ట్రేషన్ చేసే దగ్గర 15,400 సంథింగ్ ఏమో ఉండే. ఈడ ఇంకొక బోర్డ్ అయితే లేదు ఎంత హైట్ ఉన్నామో, కానీ బండి చాలా కష్టంగా కూస్తుంది. ఐ థింక్ ఆల్మోస్ట్ మనం దగ్గర పడ్డాము, కానీ అన్నీ ఇంకెంత పైకి పోవాలో ఎగ్జాక్ట్లీ తెలియదు. ఆహా, ఈడికెళ్ళి ఒక్కసారి వ్యూ చూడండి.
ఆ కింద కనిపిస్తుంది కదా, ఆ కింద కనిపించేది లే సిటీ. ఎంత చిన్నగా కనిపిస్తుంది అది, అసలు జబర్దస్త్ ఉంది. ఇక్కడికి వ్యూ మొత్తం మౌంటైన్స్. We are here, the mighty Kardungla. వచ్చేసినాం రా అయ్యా. భయ్యా ఆడనే తక్కువ ఉంది రష్. దన్నా దిగాలే, వెళ్ళిపోవాలి ఇడికెళ్ళి. ధనాదన్ దిగుతుంది, ఆగుతుందో లేదో ఇక్కడ బండి. ఏంది బండి వేసుకొని వెళ్ళిపోదాం. బండితో దిగవా? ఇంత దూరం వచ్చి నువ్వు బండితో దిగకపోతే? నువ్వు వచ్చిందే బండి మీద, బండితో దిగకపోతే ఎందుకు పోయా? ఫైనల్గా అయితే కార్దుంగ్లో వచ్చేసినాం. సెకండ్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్ ఇన్ ద వరల్డ్, 17,982. ఈడైతే కొన్ని ఫొటోస్ దిగినాం. అండ్ వీడికి రావాలనుకుంటే జర ఎర్లీ మార్నింగ్ వస్తే జర రెస్ట్ తక్కువ ఉంటుంది. చూస్తారు కదా, ఫోటోల కోసం చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఆక్సిజన్ నాకైతే అంత ప్రాబ్లం ఏం అనిపిస్తలేదు. ఆక్సిజన్ ప్రాబ్లం నాకైతే అంత ఏం అనిపిస్తలేదు, నార్మల్గానే ఉంది. ఎందుకంటే అలవాటు అయిపోయింది. నేను అక్కడికించి కార్గిల్ మన శ్రీనగర్కించి తిరుక్కుంటా వస్తున్నా కాబట్టి నాకు అంత ఎఫెక్ట్ అయితే ఏం అనిపిస్తలేదు. దగ్గర ½ an hour పైన ఉన్నా నేను. ఎందుకంటే నా బండి స్టార్ట్ అయితే లేదు, ఎందుకో ఏమో, ఎంత ట్రై చేసినా స్టార్ట్ అయితే లేదు. ఇప్పుడు దీన్ని ఏదో ఒక జుగాడు వేసి అయితే స్టార్ట్ చేయాలి. నాకు తెలిసి హై ఆల్టిట్యూడ్ వచ్చినాం కదా, ఆక్సిజన్ తక్కువైనందుకు ఇది స్టార్ట్ అయితే లేదు. ఇది ఒక 5-10 minutesలో ఇటుకెళ్ళి స్టార్ట్ అయిపోతాం. కింద వైచారా బ్రేక్ఫాస్ట్ చేసి డిస్కస్ చేసుకుంటాం తర్వాత ఏం చేయాలనేది. ఏంది భయ్యో బండి స్టార్ట్ అయితే లేదు ఇంత చలికి.